Hola amantes del cine, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. ఈరోజు ఏం వీడియో చేద్దాం? 10 ట్రిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ గురించి చేద్దాం ఆ వీడియో. ఒక్క సెకండ్ ఆగేది, నోటిఫికేషన్ వచ్చింది. అరే, థండర్ బోల్ట్స్ మూవీ వచ్చింది హాట్స్టార్లో. థండర్ బోల్ట్సా? మెహర్నాలన్ కొత్త మూవీ ఏంటి అది? మార్వెల్ మూవీ రా అది. ఏమారో నాకు తెలియదు, ఇంకా మార్వెల్ దివాలా తీయలేదా? అయినా ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ పని అయిపోయిందిరా. ఎన్ని మూవీస్ తీసినా కూడా ఒకప్పుడు వచ్చే హైప్ రావట్లేదు ఈ మధ్య. ఎప్పుడో ఫ్యూచర్లో వచ్చే అవెంజర్స్ డూమ్స్ డే మీద హైప్ తేవడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, మన న్యూ వీడియో పాయింట్ దొరికేసింది. ఏం వీడియోరా? వై మార్వెల్ ఈస్ ఫెయిలింగ్ ఆఫ్టర్ ఫేజ్ 3. అరే, మనం మాట్లాడే ప్రతి టాపిక్ మీద ఒక వీడియో అంటే నీతో మాట్లాడాలంటే భయం వేస్తుందిరా. భయం? అయితే మన నెక్స్ట్ వీడియో హారర్ మీద చేద్దాంరా. అరే, సో హే గైస్, వెల్కమ్ టు ద డిబేట్స్ ఎపిసోడ్ నెంబర్ 1. ఇప్పుడు డిబేట్స్ అంటే ఏంటి? టీవీ 3x3లో కొట్టుకున్నట్ట? ఇప్పుడు డిబేట్స్ అంటే మీరు న్యూస్ టీవీలో చూసినట్టు కొట్టుకోవడం కాదు. సో ఒక టాపిక్ మీద మనం కూర్చుని మాట్లాడుకుని దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం ఈ సిరీస్. అండ్ ఈ టాపిక్ మీద మీ థాట్స్ కూడా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మనం ఆడేసుకుందాం. కానీ రోజు రోజుకి వింత వింత సిరీస్లను దింపుతున్నాం. సో అందుకనే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలని చెప్పేది. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి వై మార్వెల్ ఈస్ ఫెయిలింగ్ ఆఫ్టర్ ఫేజ్ 3. మోస్ట్లీ ఈ వీడియోలో ఎందుకు మార్వెల్ మూవీస్కి నెగిటివ్ టాక్ వస్తుంది, అండ్ మనకి ఎందుకు ఒకప్పటిలాగా మార్వెల్ మూవీస్కి ఎక్కట్లేదు, అండ్ థండర్ బోల్ట్స్ లాంటి మంచి మూవీ కూడా ఎందుకు ఫెయిల్ అయింది అనేది మన వీడియో టాపిక్. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, బట్ చాలా మ్యాటర్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us begin the show. మార్వెల్ ఎలాగ మెహర్నాలన్ మూవీస్ లాంటి సక్సెస్ రేట్ని అచీవ్ చేసిందో ఒక్కొక్క రీజన్తో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పాయింట్, కంటెంట్ ఓవర్లోడ్. మార్వెల్ ఇన్ఫినిటీ సాగాలో టోటల్గా 23 ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ ఫేజ్ 1లో వచ్చేసి 6 మూవీస్, అండ్ ఫేజ్ 2లో 6 మూవీస్, అండ్ ఫేజ్ 3లో 11 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అండ్ థర్డ్ ఫేజ్ ఏంటిదంటే చాలా ఎక్కువ స్టోరీ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ మూవీస్ వచ్చాయి. అండ్ వచ్చినవి కూడా 2 అవెంజర్స్ మూవీస్తో వచ్చినాయి. రఫ్ క్యాలిక్యులేషన్ వేస్తే ప్రతి 6 మూవీస్ ఒక కంక్లూజన్ ఉండేది మార్వెల్ మూవీస్లో. బట్ ఇప్పుడు వచ్చే మార్వెల్ మూవీస్లో ఏమైపోయిందంటే కంక్లూజన్ ఏం లేదు, జస్ట్ ప్రతి దానికి బిల్డప్పింగ్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఇప్పటికీ ఈ సాగాలో 13 మూవీస్ అండ్ 10+ షోస్ వచ్చినాయి. అండ్ ఇప్పటికి ఒక అవెంజర్స్ మూవీ కూడా పడలేదు, అండ్ ఒక కంక్లూజన్ కూడా రాలేదు. సో ఇప్పుడు నేను ఒక అవెంజర్స్ మూవీ చూడాలంటే నేను 15 మూవీస్ అండ్ 15 షోస్ చూడాలి. అండ్ ఇప్పుడు నేను డూమ్స్ డే చూడాలంటే ఎక్స్మెన్, డేర్ డెవిల్ లాంటి పాతవి కూడా చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దెన్ 70+ ప్రాజెక్ట్స్ చూడాలి నేను ఒక్క డూమ్స్ డే చూడాలంటే. ఇప్పుడు ఆ సిరీస్ ఈ సిరీస్ అని చెప్పి ఇంకా చాలా కంటెంట్ అయితే ఎక్కువ చేస్తున్నారు. అండ్ అది కూడా చాలా టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. వాటిని అన్నింటిని కంప్లీట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కనీసం అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అది కూడా లేదు. మార్వెల్ ఈజ్ స్పెషల్ ఫర్ ఇట్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రెజెంట్ వచ్చే ప్రాజెక్ట్స్ మాక్సిమం డిస్నీ ప్లస్లోనే వస్తున్నాయి. అండ్ జనాలు కూడా ఓటీటీలో వస్తుందని చెప్పి థియేటర్కి వెళ్ళడం మానేశారు. అండ్ థియేటర్కి రప్పించేంత గ్రిప్పింగ్గా కాంటెంట్ కూడా లేదు ఈ మధ్య, ఎక్సెప్ట్ సిరీస్ లైక్ లోకీ అండ్ మూన్ నైట్. కనీసం సిరీస్ని వదిలేసి వచ్చే మూవీస్ని ఎంజాయ్ చేద్దామంటే అది కుదరదు. ఆ సిరీస్కి ఆ మూవీకి చాలా బాగా కనెక్షన్ అయితే పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాండా విజన్, డాక్టర్ స్ట్రేంజ్ అమ్మ, అదే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, కెప్టెన్ అమెరికా ఆర్క్ అనేది ఇంకంప్లీట్గా అనిపిస్తుంది. అంటే ఒకే దానిని స్టిక్ అయ్యి చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో చూద్దాం అనుకునే మార్వెల్ ఫ్యాన్స్ కూడా చాలా కష్టం అయిపోతుంది. 99 సెకండ్ పాయింట్, రేటింగ్. మార్వెల్లో ఎండికిన తర్వాత వచ్చిన కంటెంట్లో మోర్ దెన్ 60% స్టోరీలో ఇంపాక్టే ఉండదు. అంటే అక్కడ ఏదో పెద్దది అవుతుందని మనకు తెలుస్తుంది, బట్ మనకి అది ఇంపాక్ట్ చేయట్లేదు. ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ యాంట్మన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో అసలు క్యాంగ్ లాంటి పెద్ద విలన్, అండ్ హీ ఈజ్ ద మెయిన్ విలన్ ఫర్ ది హోల్ యూనివర్స్. సో మూవీ రిలీజ్ అయ్యాక హోల్లో డబుల్ లేకుండా అయిపోయింది అన్నమాట ఈ సాగా అనేది. అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్లో ఫ్యూచర్ ఏదో అవ్వబోతుందని చూపిస్తున్నారు తప్పితే ఆ ఏదేదో అప్పుడు చూపించే సరిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు ప్రాజెక్ట్ తీసినట్టు అనిపిస్తుంది. షాంగ్-చి, మూన్ నైట్, నో వే హోమ్, గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వాల్యూమ్ 3 అండ్ లోకీ తప్పితే ఇంకా రెస్ట్ అని చెప్పుకోవచ్చు వచ్చిన యూనివర్స్ ప్రాజెక్ట్స్లో. అంటే ఈ మూవీలో మనం మెయిన్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతాం, వాటితో ట్రావెల్ అవుతాం. ఇంకా రీసెంట్గా వచ్చిన థండర్ బోల్ట్స్ అంత కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక ప్రాపర్ ఎమోషన్ ఉండదు. ఒకవేళ ఉన్న ప్రాజెక్ట్లో స్టోరీ సరిగ్గా ఉండదు, ఆర్ మోటివ్ సరిగ్గా ఉండదు, ఏదో రకంగా ఏదో ఒక ఇంటర్నల్ ఫెయిల్యూర్ అయితే అవుతుంది వీళ్ళ మధ్యలో.
అండ్ ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్లో సగం దాకా మెయిన్గా మిస్ అయింది ఏంటిదంటే ఎమోషనల్ డెప్త్ అనమాట. ఒరే గోటు పక్కన కూర్చొని రీల్స్ చూడడం కాకపోతే నువ్వు వచ్చి అందుకో ఇంక నుంచి. సర్లే, ఇంకా స్టోరీస్ మ్యాటర్లోకి వచ్చేస్తే అన్ని మ్యాక్స్ ఎఫర్ట్ ఇన్ అని చెప్పొచ్చు. అంటే ఇది వరకు కూడా మ్యాక్స్ అవే స్టోరీస్ ఉండేవి, కానీ లేయర్స్తో అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్తో కలిపి ఉండేవి విత్ క్యారెక్టర్ డెవలప్మెంట్. అంటే ఎగ్జాంపుల్కి సివిల్ వార్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, బట్ దాంతో ఎక్కడో ఉన్న పెద్ద క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుందని మనం ఫీల్ అవుతాం. లైక్ టోనీ స్టార్క్, కెప్టెన్ అమెరికా అండ్ బక్కీ. అండ్ వాళ్ళకి ఒక పర్పస్ అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి చేస్తున్నట్టు ఉంటుంది ప్రతి మూవీ కూడా. కానీ ఎంసీయూలో ఆ పార్ట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చేయట్లేదు. ఒకవేళ స్టోరీ చిన్నగా ఉన్నా కూడా ప్రెజెంటేషన్ బాగుండాలి. అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మనకి సంథింగ్ స్పెషల్ ఎంటర్టైనింగ్ ఉండాలి. జస్ట్ లైక్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్లో ఉన్నట్టు మనకి ఆ మూవీలో అంత పెద్ద స్టోరీ ఏమి ఉండదు, కానీ మంచి క్యామియోస్ అండ్ డెడ్పూల్ వోల్వరిన్కి ఉన్న కెమిస్ట్రీని బాగా యూస్ చేశారు. అండ్ షాంగ్-చి లాంటి కొత్త టైప్ సూపర్ హీరోని చూడడం అండ్ న్యూ ఫైట్స్ అండ్ వెన్వూ లవ్ స్టోరీ, ఇలా మనకి నచ్చే ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని నా ఫీలింగ్. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. థర్డ్ పాయింట్ మిస్సింగ్ ఓజీ గ్యాంగ్. మనకి మార్వెల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే ఐరన్ మ్యాన్, థోర్, క్యాప్టెన్ అమెరికా, ఒరిజినల్ అవెంజర్స్. అంటే వాళ్ళు మనకి గుర్తుండిపోయేలా ప్రజెంట్ చేశారు అండ్ వాళ్ళు అంత పవర్ఫుల్గా కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ గ్యాంగ్లో మిగిలి ఉన్నది హల్క్, హాకీ అండ్ థోర్. అండ్ ఇప్పుడు వాళ్ళని సరిగ్గా ప్రజెంట్ కూడా చేయట్లేదని చెప్పుకోవచ్చు, అంత పవర్ఫుల్గా కానీ వాళ్ళ ఆర్క్ అనేది కూడా. అసలు మార్వెల్ అయితే ఇనీషియల్గా ప్లాన్ చేసింది ఎండ్ గేమ్ అయ్యే టైంకి బ్లాక్ ప్యాంథర్, క్యాప్టెన్ మార్వెల్ అండ్ స్పైడర్ మ్యాన్ని మెయిన్ ట్రేతో రీప్లేస్ చేద్దాం అనుకున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం. బట్ చాడ్విక్ బోస్మాన్ గారు చనిపోవడం అండ్ సోనీ గారి దగ్గర రైట్స్ ఉండిపోవడం వల్ల స్పైడర్ మ్యాన్కి ఎంసీయూలో రావడానికి అగ్రిమెంట్ కుదరక, అండ్ ఇంకా మనకి క్యాప్టెన్ మార్వెల్ రిలీజ్ అయిన ఫస్ట్ డేకి డమాల్ అయిపోవడం వల్ల, సో దీనివల్ల స్టోరీ అంటే ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్స్ సరిగ్గా లేవు అని నా ఫీలింగ్. అసలు ఓజీ ట్రియో అంటే అప్పట్లో ఒక రేంజ్లో ఉండేది ఎంసీయూలో, అండ్ ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ అనేవి అన్ఫర్గెట్టబుల్ అండ్ నెవర్ బీ రీక్రియేటెడ్ వాళ్ళ మంచి కెమిస్ట్రీ అనేది. సో నెక్స్ట్ మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి వీక్ విలన్స్. ఇప్పుడు సూపర్ హీరో మూవీస్ అంటే హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక హీరో గొప్పతనం తెలియాలంటే తనకంటే స్ట్రాంగ్ వాడిని ఎదిరించి మంచి కోసం పోరాడితే అప్పుడు మనం ఆ హీరోకి చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం విలన్ చూస్తే ఇంత స్కేరీగా, ఇంత డెస్పరేట్గా ఉన్నాడని ఫీల్ అవ్వాలి. అండ్ థానోస్ లాంటి పెద్ద అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ని చూసాక దాన్ని మీట్ చేసే క్యారెక్టరే రాల మార్వెల్లో. అంటే దానిలో 50% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. అండ్ ఈ ఫీలింగ్ నాకు ఎక్కడ అనిపించింది అంటే యాంట్-మ్యాన్ 3 మూవీలో ఆ క్యాంగ్ లాంటి క్యారెక్టర్ని ఎంత హారిఫైయింగ్ అండ్ టెరిఫైయింగ్ గా ప్రజెంట్ చేయాలి, కానీ మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఆ క్యారెక్టర్ని చూస్తే. అండ్ థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో విలన్ గోర్ క్యారెక్టర్ కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది అండ్ మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. క్రిస్టియన్ బేల్ లాంటి యాక్టర్ ఉన్నాడు, ఇంకా ఏం కావాలనుకున్నా, బట్ అసలు ఆ క్యారెక్టర్ డమ్మీ అయిపోయింది. అండ్ ఆ మేకప్ లుక్ అనేది కామిక్ యాక్యురేట్ గానే లేదు. అండ్ ఇంకా చాలా విలన్స్ కి అండర్ యూసెస్ చేశారు ఎండ్ గేమ్ తర్వాత. అంటే ఎండ్ గేమ్ కంటే ముందు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మరి ఇంత ఇరిటేటింగ్ అయితే లేదు కంపారిటివ్లీ. ఫిఫ్త్ పాయింట్, క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసినట్టే కంటెంట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోయి మనకి అంత మంచి అవుట్పుట్ రావట్లేదు. కంచమేంటి ఎంత ఉంది? అండ్ దానివల్ల మనకి ఇప్పుడు వచ్చిన రీసెంట్ ప్రాజెక్ట్స్ అయిన క్యాప్టెన్ అమెరికా 4 అండ్ థండర్ బోల్ట్స్ ఫెయిల్ అవడానికి ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ముందు వచ్చిన కంటెంట్ అంతా డిసప్పాయింటింగ్ గా ఉండడం అండ్ ఈ మూవీ మీద లెస్ హైప్ తో ఉండడం వల్ల జనాలు థియేటర్కి రాలేకపోయారు. అండ్ మెయిన్లీ ఇష్యూ జరిగింది థండర్ బోల్ట్స్ మూవీతో. సో అప్పటికే ఇంట్రెస్ట్ లేకపోవడం అండ్ క్యారెక్టర్స్ కూడా మంచి ఫేమస్ అవ్వకపోవడం వల్ల ఈ ఫాల్ట్ అని జరిగింది థండర్ బోల్ట్స్ ఫెయిల్యూర్ కి. ఇంకా డిజ్నీ ప్లస్ షోస్ రీచ్ అయితే ఆ క్యాంగ్కి తెలియాలి. అండ్ ఒక విఎఫ్ఎక్స్ టీమ్ మనకి రివీల్ చేసింది మార్వెల్ వాళ్ళు వాళ్ళ పీకల మీద కూర్చుని మాకు అవుట్పుట్ కావాలని చెప్పి వదలట్లేదంట. సో దానివల్ల మనకి ఇలా అన్ఫినిష్డ్ విఎఫ్ఎక్స్ బొమ్మలు అయితే వస్తున్నాయి, అంటే ఓమ్ రోడ్ ప్రాజెక్ట్స్ లాగా. అండ్ రీసెంట్ గా ఫైగ్ మామ కన్ఫర్మ్ చేసింది ఏంటిదంటే, ఆగు ఫేగ్ గారు, అదేరా మన కెవిన్ ఫైగ్ మామ. ఆయన ఎప్పుడు మావయ్య అయ్యాడు నీకు? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా, కూట్లే. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఆయన చెప్పింది ఏంటిదంటే, ప్రాజెక్ట్స్ ఇంకా నుంచి ప్రతి ప్రాజెక్ట్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని నన్ను మేనోళ్ళంతా డిస్కస్ చేసి అదే క్వాలిటీతో ప్రజెంట్ చేస్తామని చెప్పారు. సో ఇంక నుంచి మనం మంచి మార్వెల్ ప్రాజెక్ట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సిరీస్ని కూడా స్టూడియోస్కి డివైడ్ చేసి మరి ప్లాన్ చేస్తున్నాను ఇంకా ప్రతి సిరీస్ని జాగ్రత్తగా. అండ్ మావయ్య కొద్దిగా అదే చేస్తూ మూన్ నైట్ సీజన్ 2 కూడా ప్లాన్ చేయొచ్చుగా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇంకా అడిగావనుకో షియల్క్ సీజన్ 2 అంటాడు అనుకోండి, జాగ్రత్త. వద్దులే, మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. సిక్స్త్ పాయింట్, ఎంసీయూ. సో మార్వెల్ ఈ సాగాలో మేల్ కంటే ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువై, అంటే అవసరం ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అనవసరంగా కామిక్స్ లో ఉన్న మేల్ క్యారెక్టర్స్ ని కూడా ఫీమేల్ లో మార్చి ఎందుకయ్యా ఈ ఫెమినిజం అసలు? లేదా మార్వెల్ కెవిన్ కాకుండా ఎవరైనా ఫెమినిస్ట్ దూరారేమో అని నా డౌట్. ఫెమినిజం ని ప్రమోట్ చేయాలి అంటే ఓకే, ముందు కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అవి పవర్ఫుల్ అండ్ ఒక మంచి ఆర్క్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ ఏదో ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఇంకా షియల్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు తెలుసు మీ బాధ ఏంటి అని.
మా కొద్దిగా అదే చేస్తూ మా మునాల్ని కూడా రోల్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు అర్థమైందిరా ఎందుకు మావో అన్నావు అని. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. 7th పాయింట్ ప్రమోషన్స్. అప్పట్లో మార్వెల్ మూవీ అంటే మన ఇండియాలో ఒకే ఒక మార్వెల్ మూవీ వస్తుందని తెలిసేది. అండ్ ప్రమోషన్స్ కూడా అంత రేంజ్లో ఉండేవి. ఇదివరకంటే ఆఫ్లైన్లో కూడా కొన్ని ఎఫర్ట్స్ కనబడేవి. బట్ ఇప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్ వస్తే కానీ మనకు అర్థం కావట్లేదు మూవీ వస్తుందో లేదో అని. అంటే స్పైడర్ మ్యాన్, డెడ్ పూల్ ఇలాగా. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద మూవీస్ లైక్ థండర్ బోల్ట్స్, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్ 2 ఇలా ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వెళ్ళి కూడా మనకు అర్థం కావట్లేదు. అండ్ ఇక మూవీ రిలీజ్ కానీ దగ్గరకు వచ్చిందంటే మన మార్వెల్లోకి ఏం పిచ్చి ఎక్కుద్ది అంటే నాకు అర్థం కాదు. ఒక ఎగ్జామ్ ఆడేసుకుందాం. జస్ట్ మొన్న ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యా. ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రిలీజ్ దగ్గరలో ఉంది. 1 hour 55 minutes రన్ టైం. దాంట్లో సగం మూవీ పెట్టుబడి దొబ్బాడు యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో. అండ్ మూవీకి ఒక మేజర్ అంటే ప్లాట్ ఆఫ్ ది స్టోరీని ఒక రీల్లో పెట్టుబడి దొబ్బాడు భయ్య. సో ఇలా ఎందుకు అంత చేస్తా నాకు అర్థం కాదు. అంటే హైప్ కోసం ఇలా చేస్తా. ఇది వరకు మార్వెల్ అంటే ప్రమోషన్స్లో ట్రైలర్లు ఏం తెలియకుండా చెప్పి మూవీలో సీన్స్ అని హైడ్ చేసేది. ఇప్పుడు మూవీలో సీన్స్ మొత్తం పెట్టేస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. అండ్ ఇది ఒకటే కాదు, ముందు వచ్చిన క్యాప్టెన్ అమెరికా 4లో కూడా ఫైట్ సీన్స్ అని పెట్టుబడి తప్పింది. రెడ్ హెల్ వర్సెస్ క్యాప్టెన్ అమెరికా ఇలాగా. అండ్ లాస్ట్కి ఈ ప్రమోషన్ అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. 8th పాయింట్ కన్క్లూజన్. సో ఇంకా ఫైనల్లోకి వచ్చేస్తే మూవీలో ఒక ప్రాపర్ స్టోరీ అండ్ ట్రూ పర్పస్తో ప్రజెంట్ చేస్తే ఎంసీయూకి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ కంటెంట్ కూడా ఒక కంట్రోల్గా రిలీజ్ చేస్తే మనకి నచ్చుతుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఈ మంత్లో రిలీజ్ అయ్యే ఫ్యాంటాస్టిక్ 4 నుంచి మనకి మంచి వైబ్స్ వస్తున్నాయి. హోప్ దట్ ఇంకా నుంచి అయినా మంచి హైప్ జనరేట్ చేసి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మళ్ళీ గోటెడ్ ప్లేస్ వెళ్ళాలని ప్రతి మార్వెల్ ఫ్యాన్ ఆశ. అరే షీ-హల్క్ సీజన్ 2 అనౌన్స్ చేశారా మావయ్యా. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరికొంత హాలీవుడ్ కంటెంట్ కోసం మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా అయితే ప్లాన్ చేస్తున్నాం హాలీవుడ్ మీద. సో మంచి ఒక రీచ్ ఇవ్వండి, మేము చూసుకుంటాం ఇంక నుంచి. సో సీన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.